మార్కు సువార్త 6వ అధ్యాయము. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోనూ తన ఇంటివారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడు అని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దర్నిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారమిచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక చెప్పులు తొడగుకొనుడనియూ 2 అంగీలు వేసుకొనవద్దు అనియూ వారికాజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. కాగా వారు బయల్దేరి మారుమనస్సు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపర్చుచునుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలో నుండి లేచియున్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవి అని చెప్పెను. ఇతరులు ఈయన ఎలీయా అనియు, మరికొందరు ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలెనున్నాడనియూ చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే, అతడు మృదులలో నుండి లేచియున్నాడు అని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లి చేసుకొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదు అని హేరోదుతో చెప్పెను గనుక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించియుండెను. హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింపగోరెనుగాని ఆమె చేత గాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచువచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చెయ్యను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినమొకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను గనుక రాజు, నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదను అని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమీ అడిగినను నీకిచ్చెదను అని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను గనుక ఆమె వెళ్ళి, నేనేమడిగెదను అని తన తల్లి నడుగగా ఆమె, బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుము అనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి, బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకిప్పింపగోరుచున్నాను అని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడెనుగాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్నవారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపెను. వాడు వెళ్ళి
చెరసాలలో అతని తలగొట్టి పళ్ళెములో అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొనిపోయి సమాధిలో ఉంచిరి. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నీయూ బోధించినవన్నీయూ ఆయనకు తెలియజేసిరి. అప్పుడాయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడి అని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచు నుండి నందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. కాగా వారు దోణె ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులాయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెలవలే ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులాయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయుము అని చెప్పిరి. అందుకాయన, మీరు వారికి భోజనము పెట్టుడి అనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి. అందుకాయన, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడి అని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని 5 రొట్టెలను 2 చేపలునున్నవి అనిరి. అప్పుడాయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెను అని వారికాజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 70 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికినీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలును రొట్టె ముక్కలును 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినినవారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణె ఎక్కి అద్దరినున్న బేత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణె సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని చెప్పెను. తరువాత ఆయన దోణె ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అనగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్ళి గెన్నేసరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు దోణె దిగగానే జనులు ఆయనను గురుతుపట్టి ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి ఆయన యున్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్లలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంతవీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి.